మాజీ సీఎం జగన్ పై హిందూ సంఘాల నాయకుడు తురగా శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే జగన్ మావిగన్ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రజలు రెచ్చగొట్టాలని 3 రాజధానులను ప్రస్తావించారన్నారు. జగన్ చేతిలో పావులుగా మారి ఉత్తరాంధ్ర రాయలసీమ మేధావుల సంఘం అంటూ ప్రజలను తప్పుదో పట్టించిన వారు ఇప్పుడు మావిగన్ నినాదంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు శ్రీరామ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా విభజన చేయడానికి కుట్ర చేశారు. గతంలో 3 రాజధానులు అని చెప్పి మేము ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో అది ఈ రోజు వాస్తవం అని మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ద్వారా ప్రూవ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎడిదిరికి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నించిన కుట్రదారుడు అనేది అర్థమైపోతుంది. కానీ ఈ కుట్రలో కొంతమంది కావాలని పావులుగా మారారా, పెయిడ్ ఆర్టిస్టులుగా మారి కొంతమంది కుట్ర చేశారా ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఉత్తరాంధ్ర మేధావులం అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి మీటింగులు పెట్టి ఉత్తరాంధ్రకి చాలా మంది ద్రోహం చేస్తున్నారని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర మేధావుల పేరుతోటి మీటింగులు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఎందుకని? ఏమయ్యా మా విశాఖపట్నానికి ఎందుకు నువ్వు ద్రోహం చేసావు, మమ్మల్ని ఎందుకు పావులుగా వాడుకున్నావు, ఈ రోజు ఎందుకని మావిగన్ అని మాట్లాడుతున్నావు అని మరి ఎందుకు బయటకు వచ్చి ప్రశ్నించట్లా? అలాగే రాయలసీమ మేధావులు అని చెప్పి ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళు కర్నూలుకి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు తీసుకొద్దాం అనుకుంటే కనుక చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, రాయలసీమను వ్యతిరేకిస్తున్నారు, రాయలసీమకి మోసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు రాయలసీమ వాసులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నగారు సోదరుడు ఆయన కూడా ఉన్నాడు. మేధావుల సంఘానికి అధ్యక్షుడు ఆయన అనుకుంటా బహుశా. మరి వీళ్ళందరూ ఈ రోజు ఏం మాట్లాడరేమి? ప్రజలందరూ జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే రాయలసీమ ప్రజలు మేము మేధావులు అని చెప్పి కొంతమంది కుట్రదారులు ఏ విధంగా ఆ రోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఏ విధంగా పావులుగా మారారు, ఏ ప్రయోజనాల కోసం పావులుగా మారి రెచ్చగొట్టారు అనేది ఈరోజు అందరం